ఉద్దేశించి గౌరవనీయులు పోషణ పాలో భాగంగా జిల్లా స్థాయిలో ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అన్నప్రాసన నుంచి అంటే పుట్టిన 6 నెలలకి అన్నప్రాసన చేస్తారు కదా. మరి పుట్టినప్పటి నుంచి 6 నెలలు ఏం తింటాడు? అది ఆహారం కాదా? మదర్స్ లైనింగ్ లేకుండా పోతుంది. ఆటోమేటిక్ మదర్స్ లైనింగ్ లేకపోతే మనకి మెటల్ కొట్టాలి, ఇన్ఫెక్ట్ కొట్టాలి అనేది మనకి యూనిట్కి కనీసం 60% తగ్గిపోతుంది. కాబట్టి అలాగే పిల్లల్లో కూడాను ముఖ్యంగా పిల్లలకి నేను చెప్పేది ఏంటంటే, మీరు తీసుకునే పదార్థాలు ఇందాక మేడం గారు చెప్పారు, జంక్ ఫుడ్స్ ఏం తీసుకోవడం లేదు కదా. మీరు తీసుకున్న ప్యాకెట్స్ మీద ఒకసారి కూడా ఎంపీకి చూసారా? వాటి మీద ఏముంటుంది, ఎటువంటి పదార్థాలు మీరు తీసుకున్న ప్యాకెట్స్ మీద ఉన్నాయి అన్నది కంపల్సరీగా మీరు అలవాటు చేసుకుంటే మనం ఏం తింటున్నాము అన్నది మనం ముఖ్యంగా తెలియాలి. అది తెలిసిందంటే ఆటోమేటిక్గా ఒకసారి కాకపోయినా రెండోసారిగా అయినా సరే మనం తినే పదార్థాలు, మనం తినే ఆహారము మంచిదా చెడ్డదా, దీంట్లో పోషకాలు ఉన్నాయా లేవో అనేది ఆటోమేటిక్గా మీరే తెలుసుకొని జంక్ ఫుడ్స్ అనేది తినకుండా మంచి ఆహారం అంటే ఫ్రూట్స్ కానీ ఇటువంటి తీసుకోవాలి. కరెక్ట్గా మన భోజనం చేసేటప్పుడు ఆకుకూరలు తింటున్నామా, కూరగాయలు తింటున్నామా ఇవి చూసుకుంటాము. అలాగే మీరు తినే కుర్కురే ప్యాకెట్స్ కానీ, ఈ రకరకాల లేస్ ప్యాకెట్స్ కానీ వాటి మీద దయచేసి ఒకసారి చూసుకోండి ఎన్ని కెమికల్స్ కలిసి ఉంటాయో. వాటి వల్ల వాటిలో మనకు వచ్చేది షుగర్స్ తప్పించి ఇంకేమీ రావు. కాబట్టి మీరు తినే ఆహారం ఒకసారి ఏం తింటున్నామో అనేది మనం చూసుకుంటే మన ఆరోగ్యం మీద ఆటోమేటిక్ మనకి పూర్తి అవగాహన అనేది కలుగుతుంది. అలాగే ఐసీడీఎస్ వాళ్ళందరినీ మా మెడికల్ ఆఫీసర్ కోరుతుంది ఏంటంటే, ముఖ్యంగా కలుపులోను వాళ్ళకి ఎటువంటి డైట్ తీసుకోవాలి. అలాగే ఈ పక్కన మన ఐసీడీఎస్ వాళ్ళందరూ కూడా రకరకాల ఫుడ్స్ అన్ని తయారు చేసి పెట్టుకుంటారు. వీటి మీద పూర్తి స్థాయి అవగాహన కల్పిస్తారని ఆశిస్తూ కేర్లెస్నెస్తో తప్పు చేస్తుంటారు. అవగాహన కల్పించడం అనేది కనీసం ఒక వ్యక్తి అవగాహన చేసుకున్నా కూడా దాని ఇంపాక్ట్ కుటుంబం మొత్తం మీద ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న బాలబాలికలే రేపటి తల్లులు, ముఖ్యంగా రేపటి బాలభారత పౌరులు అనే దానితో పాటు రేపు భవిష్యత్తులో మీరంతా కమింగ్ జనరేషన్కి తల్లులు. కాబట్టి ముఖ్యంగా మీరు మంచి పోషణతో కూడినటువంటి ఆహారాన్ని తీసుకొని శరీరాన్ని దృఢత్వంగా ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు పిల్లలకి ఆరోగ్యం మీద కానీ వీటి మీద సరైన అవగాహన లేక జంక్ ఫుడ్ తినడం, ఇర్రెగ్యులర్ డైట్ హ్యాబిట్స్, ఇర్రెగ్యులర్ స్లీప్ ఇవన్నీ కలిపి ఒబెసిటీ కారణభూతం అవడంతో పాటు మనకు కనుక గమనించినట్లయితే ముఖ్యంగా బాలికలు ఎక్కువగా పీసీఓడి లాంటి సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. ఇవి వాటి ఇంపాక్ట్ ఇప్పుడు తెలియదు. దీర్ఘకాలంలో వాటి యొక్క ఇంపాక్ట్ వలన మనం అనారోగ్యవంతులుగా మారుతున్నాం. కాబట్టి భవిష్యత్తు తరాలని అందించేటువంటి ఈ కాబోయే తల్లులందరూ కూడా మంచి శారీరక దృఢత్వం కలిగి ఉండాలి. దానికి మంచి ఆరోగ్యకరంగా వాతావరణంలో పెరుగుతూ మంచి పోషణతో మీరందరూ ఉండాలి. మిమ్మల్ని అందరినీ ఈ వయసులో ఏమని పిలుస్తారు తెలుసా? ఏమంటారు మిమ్మల్ని? అడాలసెంట్ గర్ల్స్ అంటారు. అడాలసెంట్ అంటే కిషోర బాలికలు. కిషోరం అంటే ఏంటి? సింహంలా ఉండాలి. కాబట్టి ఈ వయసులో ఈ పిల్లలందరూ కూడా మీరందరూ కూడా మంచి ఆరోగ్యంతో ఆహారపు అలవాట్లు మంచిగా ఉంచుకొని మనం ఏం తింటున్నాము అనేది కాకుండా ఎన్ని పోషక విలువలతో కూడిన ఆహారాన్ని మనం తీసుకుంటున్నాము అనేది మనం తీసుకునే ప్రతి టైంలో కూడా మనం అలర్ట్నెస్ తీసుకోవాలి. కొంతమందికి ఆహార పదార్థాల మీద ఎక్కువ ఖరీదుపోయినటువంటి ఆహార పదార్థాల్లో ఎక్కువ పోషకాలు ఉంటాయనేటువంటి ఒక దురభిప్రాయం సొసైటీలో ఉంటుంది. కాబట్టి తక్కువ ఖరీదుకు లభించేటువంటి ఎక్కువ పోషకాలు ఉన్నటువంటి ఆహారంలో ఆకుకూరలు ప్రథమ పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఆకుకూరలు, కాయకూరలు, దుంపలు, బీన్స్ ఇలాంటివన్నీ కూడా మనం తీసుకోవాలి. అన్ని కార్యక్రమానికి విదేశీయులు ఉన్నప్పటికీ కూడా నేటి బాలికలే రేపటి తరానికి యోగి కిషోర్ అంటారు కదా, యువ కిషోర్లో కదా మనం బాలకిషోర్. ఒకసారి మనం జిల్లా కలెక్టర్ గారు ఏ విధంగా చిన్నగా ఇంటికి పల్నాడు జిల్లాకి వచ్చారు.
సార్ యొక్క స్ఫూర్తి తీసుకుని కంపల్సరిగా జిల్లా కలెక్టర్ అవుతారని కోరుకున్నాము. మీరు కూడా చాలా మందిలో బంగారు తల్లి కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు 8% ఉన్నటువంటి మరి బ్లడ్ టెస్ట్ తక్కువ వల్ల కొంచెం మేమందరం కూడా స్పెషల్ కౌన్సిలింగ్ చేసి జిల్లా స్థాయి అధికారులు గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉన్న తల్లిదండ్రులందరినీ కూడా మోటివేషన్ చేసి కంపల్సరిగా పౌష్టికారం సమతుల్యంగా తీసుకుని అంచెలంచెలుగా OBCD గ్రేడ్ నుంచి మనం ఎరగడానికి ప్లాన్ చేయగలిగాం. సో ఆ విధంగా మీరు రాబోయే కాలానికి మరి ఉన్నత స్థాయి శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కోరుకోరు. ఈ మాసంలో అంటే మనం సెప్టెంబర్ నెల మొత్తము అన్ని అంగన్వాడీ కేంద్రాలు, అలాగే స్కూల్స్, కాలేజెస్, మన కస్తూర్బా లాంటి స్కూల్స్ కానీ ఇలాంటి అన్ని చోట్ల రక్త పరీక్షలు చేసి ఒక్కొక్కరికి ఎంత శాతం బ్లడ్ ఉంది అనేది ఐడెంటిఫై చేసి ఒక లిస్ట్ తయారు చేయడం జరిగింది. దీంట్లో దాదాపు చాలామందికి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది, కానీ కొంతమంది ఇంకా రక్తహీనత అనే సమస్యతో బాధపడుతూ ఉంటారు. అసలు రక్తహీనత ఎందుకు వస్తుంది? సరిగా మనము ఆహారం తినకుండా, ఇచ్చినటువంటి ఫుడ్ పూర్తిగా తినకుండా మనము సగం తింటూ ఉంటే రక్తహీనత వస్తుంది. అట్లాగే పోషకాలు, అన్ని పోషకాలు ఉన్నటువంటి పాలు, గుడ్లు, ఆకుకూరలు ఇలాంటివి తీసుకోకుండా ఉంటే కూడా ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. జనరల్గా ఈ వయసులో పిల్లలు ఏం చేస్తారంటే కొంచెం తింటూ ఉంటారు, పూర్తిగా మనం భోజనం చేయమంటే కూడా చేయరు. అట్లాగే పాలు తాగమంటే కొంతమంది పాలు పాడదండి, వాసన మనకు నచ్చదు అంటూ ఉంటారు. ఇంకా మధ్యాహ్న భోజనంలో అయితే చాలామంది కోడిగుడ్లు కూడా తినకుండా ఉంటారు. సో ఇలాంటి పరిస్థితి కొంచెం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతాం. చాలామంది డాక్టర్ గారు చెప్పినట్టుగా జంక్ ఫుడ్ తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎక్కడ నూడిల్స్, ఫ్రైడ్ రైస్ ఇలాంటివి కనబడితే అవి తింటే బాగుంటుంది అనేటటువంటి ఆలోచన వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకి ప్రభుత్వం ద్వారా వారంలో 5 రోజుల పాటు కోడిగుడ్డు ప్రతిరోజు స్కూల్లో ఇస్తున్నాం. అట్లాగే రోజుకు ఒక రకమైనటువంటి మెనూతోటి మీకు అందరికీ ఆహారం అందిస్తున్నాం. కానీ దీన్ని చాలామంది సక్రమంగా తీసుకోవట్లేదు. సో ఆహారం ఎంత ముఖ్యమో తెలుసా మీకు అర్థమవుతుంది. మీరు కొంచెం వయసు పెరిగి పెద్దవాళ్ళైనాక ఇప్పుడు ఏమైతే మీరు సరిగా ఆహారం తీసుకోరో ఆ సమస్యలు అప్పుడు అర్థమవుతాయి. సో రాబోయే రోజుల్లో ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే మీరు ఇప్పటి నుంచి మంచి ఆహారం తీసుకోవాలి. ఈరోజు ఇక్కడ మీరు చూసినట్లయితే అవన్నీ మీరు చూసే ఉంటారు. రకరకాల ఆహార పదార్థాలు తయారు చేసి డిపార్ట్మెంట్ వారు ఎగ్జిబిషన్ లాగా పెట్టారు. అవన్నీ కూడా మనకి రోజువారీ దొరికేటటువంటి సరుకులతో తయారు చేసింది. జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు, లేకపోతే రకరకాల పదార్థాలతోటి, ఆకుకూరలతోటి తయారు చేసినటువంటి ఆహారం అంటారు. ఇవన్నీ కూడా అన్ని రకాల పోషకాలు ఉన్నటువంటి ఆహార పదార్థాలు. సో ఇవన్నీ మనము వారంలో కనీసం అన్ని రకాల కూరగాయలు, పాలు, గుడ్లు, ఇంకా ఏమైతే మనకి ఈ చిక్కీలు, డోనట్స్ కానీ ఇలాంటివి ప్రతి వారం కూడా సంపూర్ణ ఆహారం, సమతుల్య ఆహారం తీసుకునేదానికి అందరూ ప్రయత్నం చేయాలి. మనం ఏం చేస్తామంటే నచ్చిన రోజు మనకి ఆ రోజు బాగుంది అనుకున్న రోజు కొంచెం ఎక్కువ తింటాము, లేదా తక్కువ తినేసి వదిలేస్తూ ఉంటాం. సో పిల్లలందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ ఎగ్జిబిషన్లో చూపించినవన్నీ కూడా మనం తినడానికి పదార్థాలు, తినవలసిన పదార్థాలు. సో అన్నీ మనం తినేటట్టుగా ఉండాలి. ఫోన్ పోయిందా? ఫోన్ పక్కన
ఎక్కువ కనిపించేది అనేమియా, ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీస్, అయోడిన్ డెఫిషియన్సీస్ అలాంటివి. ఎనీమియాని ఎక్కువ ఐరన్ రిచ్ ఫుడ్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. అలాంటివి లీఫీ వెజిటేబుల్స్, బెల్లము, రాగి ఫుడ్, రాగి ఐటమ్స్, ఇంకా స్టేబుల్ ఫుడ్స్ అలాంటివి. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మీకు తెలుస్తుంది కదా. ఓకే, సింపుల్గా మనం తినే ఆహారం మన ఆరోగ్యానికి ఏ విధంగా